హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ నుంచి తనని కాపాడుకోవడం కోసం పెద్ద గాజు బాటిల్తో కొట్టాలని చూసింది మేఘ. కానీ అది పడడంతో కార్తీక్ వెనక పడుతూ చర్మమంతా కాలి రక్తం వస్తుంటే కార్తీక్ అరిచిన అరుపులతో ఆ రూమ్ అంతా దద్దరిల్లింది. గట్టిగా అరిచి ఏడుస్తున్న కార్తీక్‌ని చూసింది మేఘ. అప్పటికి కానీ అది యాసిడ్ అని తెలుసుకోలేకపోయింది. అది చూసిన అజయ్ ఒక్క క్షణం నిర్ఘాంతపోయినా కార్తీక్‌ని చూసి భయంగా ఏడుస్తున్న మేఘ ఏడుపుతో తేరుకొని తన దగ్గరకు వెళ్లి పట్టుకున్నాడు. వెంటనే మేఘ జై అంటూ ఏడుస్తూ ఆ బాటిల్ పగలడంతో గ్లాస్ పీసులు గుచ్చుకొని యాసిడ్ పడడం వలన మొహమంతా కాలి రక్తం వస్తూ భయంకరంగా ఉన్న కార్తీక్ మొహం చూసి ఏడుస్తూనే స్పృహ తప్పింది మేఘ. అమ్మో! అంటూ మేఘ చుట్టూ చేతులు వేసిన అజయ్‌కు అక్కడ తేడా తెలుస్తుంటే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుంటుందని అనుకొని తను వేసుకున్న జాకెట్ తీసి తనే మేఘకి వేశాడు అజయ్. అజయ్ వెనకే వచ్చిన కొంతమంది స్టూడెంట్స్, కరణ్ వాళ్ళతో వచ్చిన స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ జరిగేదాన్ని భయంగా చూస్తుండిపోయారు. కొంతమంది భయంతో బయటకు వెళ్ళిపోతే కరణ్ కారు తీసుకురా అంటూ అరిచాడు అజయ్. కరణ్ సరే అని వెళ్ళడంతో కార్తీక్ మొహం చూడలేక బయటకు వెళ్ళిపోయింది వసు. అప్పటికే లెక్చరర్స్ కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపిస్తుంటే అంతమందిలోనూ నేహ అక్కడ లేదని కనిపెట్టాడు అజయ్. కానీ కార్తీక్ వింత బిహేవియర్ అజయ్‌కు తేడాగానే ఉన్నా ఇప్పుడు తను మేఘతో ఉండాలని ఆలోచనలను పక్కకు తోసేశాడు. అప్పుడే గౌతమ్ టెన్షన్‌గా వస్తుంటే వసుని చూసి మేఘ ఎక్కడా అని అడిగితే చేయి చూపించింది వసు. వెంటనే అక్కడకు పరిగెత్తిన గౌతమ్ మేఘ అజయ్ చేతిలో ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు. వెంటనే వెనక ఉన్న కార్తీక్‌ని చూసి షిట్ అనుకుని ముందుగా అజయ్‌తో పాటు కార్ దగ్గరికి వెళ్ళాడు. అజయ్ నుంచి మేఘని గౌతమ్ తీసుకుంటున్నా అజయ్ ఇవ్వకుండా తనే కార్‌లో పడుకోబెట్టాడు మేఘని. ఎందుకివ్వలేదు వీడు? ఆ జాకెట్ ఏంటి మేఘకి? అంటే వాడేమైనా మేఘని అని గౌతమ్ అనడంతో ఏం కాలేదు, వాడు ఏం చేయలేదు అని కోపంగా అరిచిన అజయ్ వాడి దగ్గర నుంచి తప్పించుకునే ప్రాసెస్‌లో డ్రెస్ అంటూ ఇక చెప్పలేక మాటలాపేశాడు అజయ్ గౌతమ్‌ని చూసి. దాంతో గౌతమ్ కూడా అజయ్‌ని హగ్ చేసుకొని కళ్ళల్లో తడిని తుడుచుకున్నాడు. సారీరా అని గౌతమ్ అంటుంటే చంపేస్తానురా ఇంకోసారి సారీ చెప్పావంటే. ఏం చేద్దాం, మన టైం అలాంటిది. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు అన్నింటికి. దానికి తెలిస్తే అది బాధపడుతుంది అని అజయ్ అనడంతో అంతలో మహేంద్ర, నీరజ్, కార్తీక్ వాళ్ళ నాన్న ఒకేసారి వచ్చారు. వాళ్ళతో పాటు అంబులెన్స్ కూడా. మహేంద్ర మేఘ అంటూ ముందర ఉన్న అజయ్ని చూసి బాబు మేఘ అంటుంటే కార్లో ఉంది అంకుల్, కళ్ళు తిరిగి పడిపోయింది, స్పృహలో లేదు, మీరు భయపడకండి అని నీరజ్ని చూసి మహేంద్రని చూసుకోమని సైగ చేశాడు అజయ్. అంతలో కార్తీక్ వాళ్ళ ఫాదర్కి ఆనంద్ అంతా వివరంగా చెప్పడంతో ఏమీ మాట్లాడకుండా ఆయన సైలెంట్ అయ్యాడు. అంబులెన్స్లోకి స్పృహ తప్పిన కార్తీక్ని ఎక్కిస్తుంటే పోలీసులు వచ్చి ఇలా చేసిన వాళ్ళపై ఎఫ్ఐఆర్ రాయాలి, డీటెయిల్స్ చెప్పండి అనడంతో తప్పు మావాడిదే, మేము కేసు పెట్టాలనుకోవడం లేదు అని కార్తీక్ ఫాదర్ అన్నారు. మీరు పెట్టకపోయినా కాలేజీలో ఇలా జరిగితే కేసు మేమే ఫైల్ చేస్తాము అని ఎవరెంత చెప్పినా వినకుండా ఉన్న అతనిని చూసి అజయ్ కోపంగా ఒక్క నిమిషం అని ఒక ఫోన్ కాల్ చేశాడు. వెంటనే తన చీఫ్ నుంచి ఆ పోలీస్‌కి కాల్ రావడంతో సారీ సార్, మిస్టేక్ అయిపోయింది అని అతను అక్కడి నుంచి మిగిలిన ఫార్మాలిటీస్ చూసుకొని వెళ్ళిపోతే అంబులెన్స్‌ని కూడా వెళ్ళమని ఆ పోలీస్ ఆఫీసర్‌ని చూస్తూ ఉండిపోయాడు అజయ్. ఏంటిరా అలా చూస్తున్నావు, డౌట్‌గా ఉందా వాడిపై అని కరణ్ అడగడంతో అతని చేత ఎవరో ఇదంతా చెప్పించారు. చీఫ్ నుంచి కాల్ రావడంతో జాబ్ కోసం భయపడి వెళ్ళిపోయాడు అని అజయ్ అంటుంటే నీ బ్రెయిన్‌కి ఒక నమస్కారం అని అన్నాడు కరణ్. ఎవరు దీని వెనుక ఉన్నారో అర్థం కావడం లేదు అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి మేఘాని చూశాక మిగిలిన ఆలోచనలు వదిలి ఇంటికి బయలుదేరారు అజయ్ వాళ్ళు.
గౌతమ్ బైక్‌లో వస్తే మహేంద్ర అజయ్‌తో పాటు వెళ్ళాడు. నీరజ్ తిరిగి ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. వసు కరణ్‌తో వెళ్ళింది. ఇక ఆ ఇన్సిడెంట్‌తో కాలేజ్ హాఫ్ డే లీవ్ ఇచ్చేశారందరికీ. అజయ్ మేఘాను 2 చేతులతో లోపలికి తీసుకొని వచ్చాడు. అంతకు ముందే మహేంద్ర వాళ్ళ పెళ్లి గురించి చెప్పడంతో మేఘ కోసమే అజయ్ అలా చేశాడని సైలెంట్ అయింది సుమ. ఇప్పుడేమైంది అంటూ టెన్షన్ పడుతుంటే కళ్ళు తిరిగిందాంటీ అని తన రూమ్‌కి తీసుకెళ్లి వదిలాడు అజయ్. అంతలో గౌతమ్ వచ్చి మేఘ రూమ్‌కి వెళ్ళడంతో నువ్వెప్పుడొచ్చావురా కాలేజ్ నుంచి? అంది సుమ. సరేలే అందుకే డైటింగులు అవన్నీ వద్దు, తినమంటే వినదు. ఇప్పుడు ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటున్న సుమ మాటలతో ఇంకా సుమకి జరిగిన విషయం చెప్పలేదని అర్థమై మా మేఘ అవన్నీ చెయ్యదు. నువ్వు తన మీదేం చెప్పకు. అది తినే దగ్గర ఎప్పుడూ మారం చేయదు. దానికి తిండి విలువ తెలుసు అని గౌతమ్ అనడంతో ఇలాగ వెనకేసుకొని వచ్చి నువ్వు మీ నాన్న దాన్ని గారాబం చేస్తే అజయ్ బాబు మీకు మించిపోయాడుగా అంది సుమ. ఆ మాట విని అజయ్ నవ్వుతూ ఆంటీ మీకు విషయం తెలియనట్టే ఉండండి అన్నాడు అజయ్. ఆయన చెప్పాడు అజయ్. నేను మేఘాకి చెప్పనులే కానీ చదువు పూర్తయ్యేలోపు అంటే చూద్దాం ఏం జరుగుతుందో. అంతా ఆ భగవంతుడి ఆట అని అందరికీ కాఫీ అందించింది సుమ. అందరి ముందు సైలెంట్గా ఉన్న అజయ్ ఆలోచనలు మాత్రం చాలా వేగంగా ఉన్నాయి. ఒక పక్క కార్తిక్ బిహేవియర్, ఇంకో పక్క నేహ హ్యాండ్ ఏమైనా ఉందేమో అన్న డౌట్తో ఓ పక్క మేఘ గురించి కంగారు. పూజ చనిపోయిన తర్వాత అందరి ముందు ఏం పట్టనట్టు ఉంది కానీ తన కోసం అందరికీ కనిపివ్వకుండా చాలానే ఏడ్చింది. ఎంతైనా తను ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో, కాలేజెస్ అన్నింటిలో తన పక్కనే ఉనింది పూజ. పూజ పైన కోపం నటించిందే కానీ ఎప్పుడూ తనంటే ఫ్రెండ్ అనే ఫీలింగ్ వదల్లేదు మేఘ. ఆ బాధ నుంచి మెల్లిగా కోలుకుంటుంది అన్నప్పుడే అంతలో ఇలా అని అజయ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. గౌతమ్ కదిలివ్వడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చి మేఘ లేస్తుందేమో అని అజయ్ అనడంతో పద అని పైకి వెళ్ళాడు గౌతమ్. అప్పటికే స్పృహ వచ్చిన మేఘ మెల్లిగా కదులుతూ కార్తీక్ తనని బలవంతం చేయడం గుర్తు రావడంతో భయంగా లేచి దగ్గరకు వచ్చిన గౌతమ్ని విసురుగా తన చేతులతో తోసేసింది మేఘ. వెనకాలే వస్తున్న అజయ్ గౌతమ్ని పడకుండా పట్టుకొని అమ్మో అని కోపంగా అరిచాడు. అజయ్ గొంతు వినపడటంతో మహేంద్ర, సుమ పైకి వెళ్లారు వేగంగా. దాంతో మేఘ ఏడుపు అందుకుంటుంటే అజయ్ నువ్వుండు అని మేఘ దగ్గరకు వెళ్ళి మేఘ అంటూ హగ్ చేసుకున్నాడు గౌతమ్. దాంతో మేఘ గౌతమ్ని పట్టుకొని సారీ అన్నయ్య నాకు తెలియకుండా అలా జరిగిపోయింది అనడంతో నేను అర్థం చేసుకున్నారా నువ్వేడవకు ప్లీజ్ అంటూ మేఘాని ఓదార్చాడు. మేఘ బిహేవియర్ చూసిన సుమ మహేంద్రని చూసి మళ్ళీ ఏం దాచారు నా దగ్గర అంది సీరియస్గా. ఇక్కడ కాదు పద అంటూ రూమ్కి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పారు మహేంద్ర. దాంతో సుమ భయపడిపోయి ఏడుస్తూ ఎందుకు నా బిడ్డకే ఇలా జరుగుతోంది, సమయానికి ఏ దేవుడి వలనో నా బిడ్డకి ఏం జరగలేదు అని ఒళ్ళంతా చెమటలు పట్టేసి కళ్ళు తిరుగుతుంటే తల పట్టుకుంది సుమ. అది చూసిన మహేంద్ర ఏం అవ్వలేదు సుమ నువ్వు టెన్షన్ పడి బీపీ తెచ్చుకోకు అని వాటర్ ఇచ్చి బీపీ టాబ్లెట్స్ ఇచ్చారు. అవి వేసుకొని నేను మేఘాన్ని చూడాలి అని సుమ పైకి లేస్తుంటే ఇప్పుడు తనని వాళ్ళు చూసుకుంటారు. అజయ్ వెళ్ళాక వెళ్ళు అని మహేంద్ర అనడంతో సుమ సైలెంట్ అయ్యింది. అజయ్ దగ్గరకు వచ్చి అమ్మో అంటూ తల నిమిరి ఇక భయపడకు అన్నాడు. కాసేపటికి మేఘ ఏడుపు ఆపేసి నేను ఫ్రెష్ అవ్వాలి నాకు అసహ్యంగా ఉంది అనడంతో నీ వల్ల అవుతుందా హెల్ప్‌కి ఆంటీని పిలవనా అని అజయ్ అన్నాడు. వద్దు జయ్ అమ్మ నా మెడలో ఉన్న తాళిని చూసేస్తుంది. అయినా నేనేం పేషెంట్‌ని కాదు అని టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది మేఘ. నేను పాలైనా తెస్తాను అని గౌతమ్ కిందకి వెళ్ళాడు. దాంతో మేఘ రూమ్‌ని స్కాన్ చేయడం మొదలుపెట్టాడు అజయ్. తనకి అనుమానంగా ఏం కనిపివ్వడం లేదు కానీ తన కబోర్డ్‌లో డ్రెస్ కింద చిన్న బుక్ కనిపివ్వడంతో అది చేతిలోకి తీసుకున్నాడు అజయ్. బుక్ పైన
మేఘా అని అక్షరాలను అందంగా పెయింట్ వేసి ఉండడం చూసి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే గౌతమ్ రావడంతో అది అక్కడే పెట్టేసి వెనుకకు తిరిగిన అజయ్‌కి ఏదో స్ట్రక్ అవ్వడంతో అక్కడే ఉన్న ఇంకో డైరీ తీసి ఇదెవరిది అంటూ ఓపెన్ చేసి చూశాడు. గౌతమ్ కూడా దగ్గరకు వచ్చి దానిని చూడడంతో ఫస్ట్ పేజీలోనే పూజ, గౌతమ్ అని ఉండడం చూసి అజయ్ నొసలు ముడిపడితే ఈ డైరీ ఇదెందుకు దాచుకుంది అన్నాడు గౌతమ్. అప్పటికే మేఘ వెళ్ళి 20 నిమిషాలవ్వడంతో తలుపు తట్టాడు అజయ్. అటు నుంచి నో రెస్పాన్స్. గౌతమ్ కూడా మేఘ అని పిలుస్తున్నా అరుస్తున్నా పలకలేదు మేఘ. ఇద్దరూ టెన్షన్‌తో తలుపుని తట్టారు గట్టిగా.